ఇంతగా నన్ను ప్రేమించితివే, ఏ పాటి వాడనని కరుణించితివే. ఇంతగా నన్ను ప్రేమించితివే, ఏ పాటి వాడనని కరుణించితివే. అర్హత లేని నాకు అర్హతనిచ్చి నీ సన్నిధిలో నిలిపిన దేవా, అర్హత లేని నాకు అర్హతనిచ్చి నీ సన్నిధిలో నిలిపిన దేవా, నీ సన్నిధిలో నిలిపిన దేవా, నీ సన్నిధిలో నిలిపిన దేవా. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, ఇమాన్యుయల్ ప్రేయర్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపాక్షేమాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. దేవుడు మన ఎడల తన ప్రేమను చూపి తన కనికరము చెప్పున మనలను బలపరిచిన దేవాతి దేవునికి మనము దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, దేవునిని కనపరచాలి. ప్రియులారా, దేవుడు మంచివాడు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలని వాక్యము సెలవిస్తుంది. కనుక ప్రతి మానవుని జీవితంలో దేవుడు తన కృపను మనపై చూపుతున్న దానిని బట్టి దేవునిని మనం ఎంతగానో దేవుణ్ణి మహిమపరిచే వారుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక ప్రస్తుత దినాలు భయంకరంగా మారుతున్నాయి. ఈ దినాలు దారుణమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఈ అంత్య దినాలలో అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయి అని కూడా దేవుడు ముందుగానే చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం మన ఎడల చూపుతున్న దానిని బట్టి దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 1వ వచనం నుండి, అయినను నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఏషారును భయపడకుము. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. చదివిన లేఖన భాగంలో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు విను. ప్రియులారా, దేవుడు తన సేవకుడైనటువంటి యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు తన ప్రణాళికను సిద్ధపరిచాడు. దేవుడు అబ్రహామునకు చేసినటువంటి ప్రమాణాన్ని ఆయన నెరవేర్చాడు. మనుషుడు వాగ్దానం చేసి నెరవేర్చలేకపోవచ్చు, కానీ దేవుడు వాగ్దానం చేశారు అనంటే
ఆ వాగ్దానాన్ని మీరేవాడు కాదు ఆయన. అందుకే వాక్యంలో మనం గమనిస్తే ఆదికాండం 17:7 ఆయన అంటాడు, నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను అని దేవుడు మాట్లాడాడు. అబ్రహాముకు చేసిన వాగ్దానం ఎన్నటికి అది మేరని దేవుడు ఆయన. అందుకే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6-8 వచనాల్లో, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తారమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. నిజమే, దేవుడు తన ప్రణాళికను సిద్ధపరిచాడు. ఇశ్రాయేలీలు సమస్త జనముల కంటే తక్కువ. మనం ప్రపంచ మ్యాప్లో చూస్తే గనుక ఇజ్రాయేలు కంట్రీ, ఇజ్రాయేలు యెరూషలేం అన్నిటికంటే చిన్నగా కనపడతా ఉంటుంది. నిజమే, మన ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు నిలబడిన మనలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. తప్పక ఆయన మనలను బలపరిచి కృపా కనికరములతో నింపగలిగినటువంటి దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా మన ఆత్మీయ జీవితం దేవునికి అంకితం కావాలి. ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు తన కృపను అనుగ్రహించి బలపరిచినటువంటి దేవుడు ఆయన. నిజమే, మన ఆత్మీయ జీవితం క్రీస్తుకు అంకితం అయినటువంటి పరిస్థితి. దేవాతి దేవుడు ఆయన మనలను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు అనంటే, ఆయన ప్రేమకు మించినటువంటి ప్రేమ లేదు. శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. విడువక మన ఎడల ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. జాలి కలిగిన వాడు, దయగలిగిన వాడు. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే కీర్తన అంటాడు 81:11-13 అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అయ్యో, నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి వారి జీవితంలో దేవుడిస్తున్నటువంటి కృప ఎంత ఉన్నతమైనదో తెలుసా? నిన్ను ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు, ఎన్నడూ మడిచిపోయేవాడు కాదు ఆయన. కాబట్టి ఇక్కడ గమనిస్తే నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన ఆయన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. దేవుడు యాకోబును సృష్టించాడు, నిర్మించాడు, సహాయం చేస్తున్నాడు. ఇలా మాట్లాడుతున్నాడు, ఎలాగా? నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషారోను, భయపడకు. ఈరోజు నేను ఎందుకు భయపడుతున్నావు? నీ ఆత్మీయ జీవితంలో పరిస్థితులను చూసి ఎందుకు కలవరపడుతున్నావు? నీ జీవితాన్ని ఉన్నతంగా మార్చే దేవుడు ఆయన. ఏ కలవరాల చేత, ఏ కన్నీళ్ల చేత, ఏ ఇబ్బందుల చేత, ఏ నష్టములో నువ్వు నలిగిపోతున్నావో, కుమిలిపోతున్నావో, అరే నా బ్రతికేంటి, నా జీవితం ఏంటని కలవరపడుతూ కంగారు పడుతున్నావో, దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఆయన. ఆయన నీతోనే ఉన్నాడు, నీ వెండే ఉన్నాడు. నిన్ను ఎన్నడూ ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అందుకే నేను దప్పి గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబును విడిచిపెట్టలేదు, నిన్ను కూడా ఆయన విడిచిపెట్టాడు.
ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు అనుకుంటున్నావేమో, అరే నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి, ఇంకా నాకు తోడెవరున్నారు, నన్ను ఆదరించేవారు ఎవరున్నారు, నా పరిస్థితుల్లో, నా నిందల్లో, నా అవమానాల్లో, నా అప్పుల్లో, భయానకమైన పరిస్థితుల్లో ఇక జీవితం మీద ఏంటి నా బ్రతుకు అని కలవరపడుతూ కన్నీళ్లు విడుస్తున్నవేమో, దేవుడు నీ పక్షాన ఉన్నాడు, భయపడకు. ఆయన నీతోనే ఉన్నాడు, భయపడకు. తప్పక నీ బ్రతుకులో గొప్ప కార్యము ఆయన చేస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న మీ ఆత్మీయ జీవితం క్రీస్తు కొరకు ఫలవంతం కావాలని, ఫలభరితమైన జీవితంగా జీవించబడాలని ప్రభు పేరట కోరుకుంటూ మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు నిండుగా దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, కృపగల దేవందనాలు, విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల జీవితాల్లో కృపనివ్వండి. ప్రతి విషయంలో గొప్ప కార్యం మీరు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకో. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోనమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.